ప్రియమైన ఆత్మీయులారా, మీరు అప్పుల భారంలో కూరుకుపోయి బాధపడుతున్నారా? ఎంత ప్రయత్నించినా అప్పులు తీరడం లేదనిపిస్తుందా? ఈరోజు మీరు వింటున్న ఈ ప్రార్థన సాధారణ ప్రార్థన కాదు. ఇది మీ జీవితాన్ని మార్చే శక్తివంతమైన దేవుని వాక్యం. మీరు ఎంత అప్పుల్లో ఉన్నా దేవుని కృప ఒక క్షణంలో మీ జీవితాన్ని తిరగరాస్తుంది. ఈ ప్రార్థనలో విశ్వాసంతో పాల్గొనండి. మీ జీవితంలో ఊహించని మార్పులు జరుగుతాయి. అప్పుల భారాన్ని సమర్పించడం. నా ప్రియమైన దేవుడా, నేను ఈరోజు నా హృదయాన్ని నీ ముందుంచుతున్నాను. నా మీద ఉన్న అప్పుల భారాన్ని, బాధలను, సమస్యలను నీ కాళ్లకు సమర్పిస్తున్నాను. నేను నిస్సహాయుడిని, కాని నువ్వు నా ఆశ్రయం. నువ్వు నన్ను రక్షించు, నా జీవితాన్ని కొత్త వెలుగుతో నింపుము. నా ప్రియమైన ఆత్మీయులారా, గుర్తుంచుకోండి, అప్పులు శాశ్వతం కావు. అవి కేవలం ఒక పరిస్థితి. కాని దేవుని శక్తి శాశ్వతం. అతడు ఒక్క మాటతో మీ అప్పుల కోడలను కూలగొట్టగలడు. కాబట్టి నిరాశ చెందకండి. ఈ ప్రార్థనలో విశ్వాసంతో మునిగిపోండి. దేవుని మీద నమ్మకం ఉంచడం. ప్రార్థన. నా తండ్రి దేవుడా, నేను ఈరోజు నీ మీద పూర్తి నమ్మకం ఉంచుతున్నాను. నా అప్పులు ఎంత పెద్దవైనా నీ శక్తి ఇంకా గొప్పది అని నేను విశ్వసిస్తున్నాను. నువ్వు అసాధ్యాన్ని సాధ్యం చేయగలవు. నువ్వు రహస్య తలుపులు తెరచి ఆశ్చర్యమరిచే మార్గాలు చూపగలవు. ప్రభువా, నా కుటుంబాన్ని, నా జీవితాన్ని, నా ఆర్థిక పరిస్థితిని నీకు అప్పగిస్తున్నాను. నువ్వు నాతో ఉన్నావంటే నాకు ఏది అసాధ్యం కాదు. ప్రియమైన ఆత్మీయులారా, అప్పులు పెద్దవి కావు, మీ విశ్వాసమే పెద్దది. మనస్ఫూర్తిగా విశ్వాసంతో మీరు దేవుని పిలిస్తే అతడు మీ జీవితంలో అప్పులు తీరిపోవడానికి కొత్త మార్గాలను సృష్టిస్తాడు. అనుకోని ఆదాయం, కొత్త అవకాశాలు, కొత్త వనరులు మీ జీవితంలోకి వస్తాయి. గుర్తుంచుకోండి, నమ్మకమున్న చోటే అద్భుతాలు జరుగుతాయి. సంపద, వనరుల కోసం ప్రార్థన. స్వర్గతండ్రి, నాకు ఈ అప్పులు తీర్చుకోవడానికి అవసరమైన వనరులు అందించు. నాకు కొత్త అవకాశాలు, కొత్త తలుపులు తెరచి చూపు. నేను నీ బిడ్డను. నాకేమీ కొరత లేకుండా నన్ను నింపుము. ప్రభువా, నా చేతులు చేసే ప్రతి పనిలో దీవెన కలుగుగాక. నాకు లభించే ప్రతి రూపాయి నా అప్పులను తీరుస్తూ నా జీవితంలో కొత్త ఆశీర్వాదాలకు మార్గం చూపుగాక. నన్ను సంపదతో, శాంతితో, సమృద్ధితో నింపుము. అప్పులు మనకు ఒక పాఠం చెబుతాయి. పట్టుదల, సహనం, విశ్వాసం నేర్పిస్తాయి. కాని అవి శాశ్వతం కావు. దేవుడు మీతో ఉన్నప్పుడు అప్పుల గోడలు కూలిపోతాయి. ఇది మీకు ఓటమి సమయం కాదు. ఇది మీకు పునరుద్ధరణ సమయం. విముక్తి కోసం ప్రార్థన. నా దేవుడా, ఈ క్షణంలోనే నేను నీ ముందర కూర్చున్నాను. నా మీద ఉన్న అప్పులు అన్నింటినీ నీ చేతుల్లో వదిలేస్తున్నాను. ప్రభువా, నువ్వు నా విముక్తి దేవుడివి. నేను విశ్వసిస్తున్నాను. ఈ క్షణం నుండి అప్పుల గొలుసులు తెగిపోతున్నాయి. అనుకోని సహాయం, అనుకోని డబ్బు, అనుకోని ఆశీర్వాదం నా జీవితంలోకి వస్తోంది. నీ వాక్యం నన్ను రక్షిస్తోంది. నా జీవితం పునరుద్ధరించబడుతోంది. ప్రియమైన ఆత్మీయులారా, మీ నోటితో మాటలు ఒక శక్తి. మీరు నేను అప్పుల నుండి విముక్తుడిని అని నమ్మకంతో పలికితే ఆ మాట విత్తనం వలె విశ్వంలో నాటబడుతుంది. త్వరలోనే ఆ విత్తనం ఫలిస్తుంది. అప్పుల బంధం నుండి మీరు విముక్తి పొందుతారు. సంపూర్ణ విముక్తి కోసం శక్తివంతమైన ప్రార్థన. స్వర్గ తండ్రి, నాకు ఈరోజు నీ కరుణ అవసరం. నా జీవితంలో అప్పుల నీడ తొలగించమని ప్రార్థిస్తున్నాను. నా ఇంటిలో శాంతి, నా జీవితంలో సమృద్ధి, నా భవిష్యత్తులో వెలుగు నింపుము. ప్రభువా, నేను ఈ రోజు నుంచి కొత్త జీవితం మొదలు పెడుతున్నాను. అప్పుల నుండి విముక్తి పొందిన కొత్త ఆరంభం నా కోసం సిద్ధమైంది. నా కలలను, నా ప్రయత్నాలను నీ కృప ఆశీర్వదించు. నాకు బలమివ్వు, నా మనసుకు ధైర్యమివ్వు. నా కడుపు ఎప్పుడూ ఆకలిగా ఉండకుండా, నా చేతులు ఎప్పుడూ ఖాళీగా ఉండకుండా కాపాడుము. ప్రియమైన ఆత్మీయులారా, దేవుడు మీ ప్రార్థన విన్నాడు. ఇప్పటి నుండి మీరు చేసే ప్రతి అడుగులో కొత్త తలుపులు తెరుచుకుంటాయి. మీరు ఊహించని మార్గాల్లో దేవుడు మీకోసం పరిష్కారాలు పంపిస్తాడు. అప్పుల బంధనం శాశ్వతం కాదు, కాని మీ విశ్వాసం శాశ్వతం. ఆ విశ్వాసమే ఈరోజు మీ జీవితానికి కొత్త మార్గాన్ని తెరుస్తుంది. నేను అప్పుల నుండి విముక్తుడిని. నా జీవితం సంపదతో, శాంతితో, ఆనందంతో నిండిపోతుంది. నా ఇంటికి అనుకోని ఆశీర్వాదాలు వస్తున్నాయి. నా చేతులు చేసే ప్రతి పని విజయవంతమవుతుంది. దేవుడు నా కోసం అద్భుతాలు సృష్టిస్తున్నాడు. ఈ మాటలు మీరు ప్రతిరోజు నమ్మకంతో పలకండి. వీటిని పలికినప్పుడు మీ మనసు, మీ ఆలోచనలు, మీ జీవితం మారుతుంది. ముగింపు ప్రార్థన. ప్రియమైన దేవుడా, ఈ ప్రార్థన విన్న ప్రతి ఒక్కరిని నీ కృపతో కాపాడుము. వాళ్ళు ఎంత అప్పులో ఉన్నా నీ శక్తి వారిని విముక్తులను చేయుగాక. వారి ఇళ్లలో డబ్బు ప్రవహించుగాక. వారి జీవితంలో శాంతి నెలకొనుగాక. వారి భవిష్యత్తు వెలుగుతో నిండుగాక. ప్రభువా, ఈ క్షణం నుండి ప్రతి అప్పు తీరిపోవడానికి కొత్త మార్గాలు తెరవుము.
ఈ వీడియోను విన్నవారికి సమృద్ధి, ఆరోగ్యం, ఆనందం, విజయాలు కలుగుగాక. అప్పుల నుండి విముక్తి పొందిన కొత్త జీవితం ప్రారంభం కావుగాక. ప్రియమైన ఆత్మీయులారా, మీరు అప్పుల ఊబిలో ఎంతగా ఉన్నా గుర్తుంచుకోండి, దేవుడు ఎప్పటికీ మిమ్మల్ని వదిలిపెట్టడు. ఈ ప్రార్థనను ప్రతిరోజూ నమ్మకంతో చేయండి. చూడండి, మీ జీవితంలో ఊహించని మార్పులు, ఊహించని సంపద, ఊహించని ఆశీర్వాదాలు ప్రవహిస్తాయి. ఇది మీ జీవితానికి దేవుని సందేశం. మీరు విముక్తులవుతారు, మీరు సమృద్ధిగా జీవిస్తారు, మీరు విజేతలుగా నిలుస్తారు.